మండలంలో సుమారుగా ప్రతి ఏటా ప్రతి రైతు పండించి వాళ్ళు కష్టపడి ప్రతి ఎరువులు వేసుకుంటూ అన్ని విధాలుగా కష్టపడిన తర్వాత పంట చేతికొచ్చే టైంకి వరదలు గాని తుఫాన్లు వస్తే వేల ఎకరాల్లో పంట నీట ములిగి అనేక విధాలుగా రైతులు ఇబ్బందులు పడినా వాళ్ళకి కనీసం పంట నష్టం కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఈ ముష్టి జగన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్ రెడ్డి ఎప్పుడు కూడా మాటలు పోతే తప్పించి రైతుల పక్షాన గాని అదే విధంగా యువత పట్ల గాని ఏ విధంగా కూడా చేసింది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా అన్న షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే జగన్ రెడ్డి ఇక్కడ ఏదైతే ఆమదాల వలస నడిబొడ్డున షుగర్ ఫ్యాక్టరీ నేను తెరిపిస్తాను, మా నాన్నగారు మరణించారు కాబట్టి తెరిపించలేకపోయారు, ఆయన మాటగా ఆయన వారసుడిగా నేను వచ్చాను, వినండి నేను తెరిపిస్తాను, నేను గెలిచిన 2 సంవత్సరాల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్పిన 319వ రోజున ఆయన పాదయాత్రలో ఆయన ఇక్కడ ప్రజలందరికీ ఇచ్చి మాట ఇచ్చి వెళితే ఇక్కడే అన్నా పక్కనే 1 కిలోమీటర్ కూడా ఉండదు. ఇక్కడ జరిగితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అది ఎక్కడ అడుగుతామో అని చెప్పేసి ఈ రోజు వరకు ఈ నియోజకవర్గానికి రావడానికి పరదాలు కట్టుకొని వస్తున్నాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ జగన్ రెడ్డి అదే విధంగా అన్నా ఇంకోటన్నా ఆమదాల వలస శ్రీకాకుళం రహదారి గురించి మనం అప్పుడు టీడీపీలో మన ప్రభుత్వం మన గవర్నమెంట్లో ఉండేటప్పుడు 45 కోట్లు మేము రిలీజ్ చేసి ఈ 10 కిలోమీటర్ల రోడ్డు కూడా పూర్తి చేస్తామనంటే ఈయన వచ్చి 2-3 సంవత్సరాల్లో కూడా మొదలు పెట్టకుండా ఉన్నాడు. అయితే ఒక్కసారన్నా ఎప్పుడైతే వీళ్ళు మొదలు పెట్టలేదని చెప్పేసి జనసేన మేము ముందుకొచ్చి మేము ధర్నాలు దీక్షలు చేసి ఫోటోలు ఫ్లెక్సీలు కడితే మా పైన భౌతిక దాడులు చేసి మాకు 10 మందిని 100 మంది వచ్చి కొట్టారన్న. ఆ రోజు మీరు ఎర్ర బుక్ తీయన్న రాయన్న, ఎర్ర బుక్లో రాయండి అన్న. ఎందుకంటే మీ ఎర్ర బుక్ పని ఏంటనేది ఎలక్షన్ తర్వాత మీరు ఏదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత చూపిస్తామన్నారో మీరు చూపిస్తారని ప్రజలందరూ నమ్ముతున్నారు, నమ్మి తీరుతారు. ఖచ్చితంగా ఎవరెవరికైతే దాడులు చేసి మమ్మల్ని కొట్టి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అన్నా నేను ఇంతవరకు చెప్తున్నానన్నా 30 సారి కోట్ల మెట్లెక్కా, ఏం తమ్మినేని సీతారాం లాగా నేనేం ఇసుక దందాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, ఎటువంటి నేరాలు చేయలేదు. నేను నా మీద 8 కేసులు పెట్టారు, అందులో 3 కేసులు తీసేస్తే ఇప్పటికే 5 కేసులతో నేను కోర్టు చుట్టూ తిరుగుతానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్న. రాయండి అన్న ఎర్ర బుక్లో. ఖచ్చితంగా వదిలేది లేదు. ఎక్కడ అబ్బా కొడుకులు దోసుకున్నది మనం మళ్ళీ తిరిగి తీయాలి, తీసి వీళ్ళకి ఇంట్లో కూర్చోబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము ప్రతి సమస్య మీద పోరాడుతుంటే అన్నా ఈ జగన్ రెడ్డి ఇదే విధంగా స్థానిక ఎమ్మెల్యే పనికిరాని స్పీకరు, అదేవిధంగా పనికిరాని సభాపతి అయిన తమ్మినేని సీతారాం వీడికి మొన్నే కదా కొట్టాం అంటే ఒక సందర్భంలో అన్నా ఇక్కడ ఓవిపేట గ్రామంలో మా జన సైనికులు ఒక 20 మంది తలా కొంత అమౌంట్ వేసి ఒక 5 లక్షల రూపాయలు పెట్టుకుని ఒక పార్కు నియమిస్తే ఆ పార్కుకి శిలాఫలకం ఈయన ఫోటో పెట్టి ఈయన ఓపెన్ చేయడానికి వెళ్తే మా జన సైనికులు నియమించుకున్న పార్కు నువ్వెలాగా ఓపెన్ చేస్తావని నేను అడ్డపడితే ఒరే వీడికి తన్ని 4 నెలలు కూడా అవ్వలేదు కదా, వీడికి ఏంట్రా ధైర్యం అని అంటే తమ్మినేని సీతారాం నేను చెప్తున్నా, నా ధైర్యం పవన్ కళ్యాణ్ గారు, నా ధైర్యం నారా చంద్రబాబు నాయుడు గారు, నా ధైర్యం మా లోకేష్ అన్న. ఎందుకంటే ఎవడు భయపడితే భయపడేవాడు జన సైనికుడు కాదు. ఏంట్రా నీ ధైర్యం అని అంటే వీడికేంట్రా ఇంత ధైర్యం అని అంటే ఏం మీరు భయపడితే భయపడడానికి ఏమైనా నేను ఓటర్ని అనుకున్నావా? జన సైనికుడికి భయం ఉండదు. అదేవిధంగా మరికొన్ని సమస్యలన్నా ఆల్రెడీగా మీకు ఒక లిఖితపూర్వకంగా ఇస్తాను. అదేవిధంగా పొందూరులో పొందూరు ఖద్దరు ఏదైతే ఉందో మీకు తెలుసన్నా, మీ ముద్దుల మామయ్య గారు
పొందూరు ఖద్దర్ని ఎక్కడికో తీసుకెళ్లారు ఆయన ప్రతి సినిమాలో పెట్టి. అలాంటి పొందూరు ఖద్దర్కి దాదాపుగా 2000 మంది రోజు కూలి 200 రూపాయలతో పనిచేస్తున్నారన్న. ఇదే పొందూరు ఖద్దర్ని మనం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి పరిశ్రమలుగాని పెట్టి వాళ్ళకి ఇంకా ఉపాధి కల్పించే విధంగా ఉంటే వాళ్ళు పొందూరు ఖద్దరు ఏదైతే చేనేతలు ఉన్నారో వాళ్ళు ఇంకో పనులకు వెళ్ళవలసి వస్తుంది. అలా కాకుండా వాళ్ళకి కానీ మనం కల్పిస్తే ఖచ్చితంగా మనము 10,000 మందికి ఉపాధి ఇవ్వగలమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నానన్నా. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి అన్నా, నీకు ఇంకో విషయం అన్నా, జగన్మోహన్ రెడ్డికి భయపెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు భయపెట్టగలరన్నా. ఎందుకంటే ఆయన చూస్తే భయపడతాడు. మరి చంద్రబాబు నాయుడు గారిని చూసినా భయపడతాడు. మరి మిమ్మల్ని చూసినా మొన్ననే చూసాం, మీరు రోడ్డు మీదకి వస్తారంటే మిమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెడుతున్నారు తప్పించి ఎక్కడికి ముందుకు రానియట్లేదు. చూసామన్నా, మిమ్మల్ని చూసినా భయపడుతున్నాడు. మరి పేడాడు రామ్మోహన్ అనే నన్ను చూస్తే జగన్ రెడ్డికి ఎందుకన్నా భయం? అది కూడా సందర్భం చెప్తున్నానన్నా. ఈ జగన్ రెడ్డికి ఎందుకు భయం అంటే ఒక విషయం అన్నా, ఎక్కడైతే ఆమ్దాల వలస నడిబొడ్డున నేను షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నాడు. ఇక్కడ శ్రీకాకుళం వచ్చి నేను మరి ఒక 16 కోట్ల రూపాయలు ఇస్తున్నాను, ఈ రోడ్డు పూర్తి చేయండి అని చెప్పాడు. ఇప్పుడు వరకు కనీసం ఆయన ఇచ్చిన నిధులు లేవు. అక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ గుత్తేదారులు ఉంటారో వాళ్ళకి రాక వాళ్ళకి అమౌంట్లు రాక వాళ్ళు కూడా పనులు సగంలోనే ఆపేసి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇది నేను ఎక్కడ ప్లాకార్డ్ రూపంలో ఆయన వచ్చే దారిలో ఆయన అడ్డగిస్తాను, ఆపుతానని చెప్పి ఇప్పటికి 3 సార్లు జగన్ రెడ్డి జిల్లాకు వస్తే 3 సార్లు కూడా అర్ధరాత్రి 3 గంటలు 4 గంటల మా ఇంటికి వచ్చి నన్ను లిఫ్ట్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టిన ఘనత ఈ జగన్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈయనకి జగన్ రెడ్డి అంటే నాయకులు, రాష్ట్ర నాయకులు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే వాళ్ళు చూస్తే భయపడొచ్చు, కానీ నన్ను చూస్తే ఉచ్చపోయడం అనేది జగన్ రెడ్డికి మరీ దారుణంగా ఉంది. అదేవిధంగా అన్నా, మేము జన సైనికులు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కానీ ఇక్కడ జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరికి మీరు ముందుకు నడిపించాలో మీరు ముందుకు పెట్టినా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తూ ఇక్కడ నిలబెట్టిన ఎమ్మెల్యే క్యాండిడేట్కి మేము ఖచ్చితంగా గెలిపించి మేము అసెంబ్లీకి పంపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్నా. అదేవిధంగా మన అన్న ఇంకొక విషయం అన్నా, సరే సారీ, ఇంకా సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి పెద్దలు వాళ్ళందరూ మాట్లాడవలసిందిగా, అందుకోసం సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడితో నేను ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, గట్టిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, గట్టిగా జై తెలుగుదేశం. అలా యాపీ, బాయ్ బాయ్ వైసీపీ, అలా యాపీ, అలా యాపీ, అలా ఆముదాల వలస, బాయ్ బాయ్ తమ్మినేని, అలా ఆముదాల వలస. గట్టిగా వినిపించాలి, సీతారాం ఇంటికి వినిపించాలి. అలా ఆముదాల వలస, అలా ఆముదాల వలస. ఓకే, థ్యాంక్ యూ. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు సోదరుడు మన రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం.
ఆమదలవలస నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ శంకారావం సభకి చేసిన పెద్దలు, మన అందరి అభిమాన నాయకుడు, యువతరానికి ఈరోజు భవిష్యత్ అవుతున్నటువంటి నాయకుడు,